క్రైస్తలాటి యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ రాత్రికాల వాగ్దానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారి నాయన, మీకే వేలాది వందనములు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమాటలు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తం మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. హెస్కేలు గ్రంథం 18వ అధ్యాయం 32వ వచనము. మరణం నొందువాడు మరణం నొందుటను బట్టి నేను సంతోషించువాడను కాను, కావున మీరు మనసు తిప్పుకోండి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే మరణం నొందువాడు మరణం నొందుటను బట్టి నేను సంతోషించువాడను కాను, కావున మీరు మనసు తిప్పుకొనండి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే విలాప వాక్యంలో 3వ అధ్యాయం 33వ వచనంలో హృదయపూర్వకంగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగచేయుడు. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యం చేయవాడు కాడు గాని ఎవడు నశింపవాలని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవాలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. హెస్కేలు గ్రంథం 18వ అధ్యాయం 23వ వచనము. దుష్టులు మరణం నొందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా, వారు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకటే నాకు సంతోషము. ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు. లూకా సువార్త 15వ అధ్యాయం 10వ వచనంలో అటువేళ మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతలెదుట సంతోషం కలుగునని మీతో చెప్పుచున్నాను నేను. లూకా సువార్త 19వ అధ్యాయం 42వ వచనము. నువ్వును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకుని నీ ఎడల నీకెంతో మేలు, కానీ ఇప్పుడు నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 12వ వచనం. రాత్రి చాలా గడిచి పగులు సమీపముగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజ సంబంధమైన యుద్ధోపకరణం ధరించుకుందాము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడడానికి క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాము. చివరిగా ఒక మాట. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో ఆయన మనుషులందరి రక్షణ పొందు సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారే ఉండవాలని ఇచ్చయించుచున్నాడు. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారి నాయన, మీరు ఇచ్చిన వాక్యాన్ని ప్రభువా మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటాను తండ్రి. నాయన ప్రతి ఒక్కరు మారు మనసు పొంది రక్షణ పొందవాలనే మీ కోరిక తండ్రి. నాయన మేము నిన్ను మహిమపరిచి కనపరిచే వారంగా మారు మనసు పొంది నిన్ను స్తుతించే వారమైన శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించి మీ ప్రేమ కృపలకు బలపరిచి స్థిరపరచమని చిన్న ప్రార్థన చేస్తున్నాము. అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.